రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని చేవెళ్ల బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఢిల్లీలో 5వ విడత ఎన్నికలు జరుగుతున్న ఈ నేపథ్యంలో కొండ ఢిల్లీలో బీజేపీ తరపున ప్రచారం నిర్వహించారు. 31% దళితులున్న రాయ్ బరేలీ నియోజకవర్గంలో దళితులకు అవకాశం ఇవ్వకుండా గాంధీ కుటుంబ సభ్యులే పోటీ చేస్తున్నారని కొండ విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ఇక లిక్కర్ స్కామ్తో సంబంధమున్న అరవింద్ కేజ్రీవాల్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పార్టీ మీద తెలంగాణలో ఎంతో దుష్ప్రచారమైంది. అక్కడనేమో మీరు కవితను అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయి అంటున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే లిక్కర్ స్కామ్లా ఆమ్ ఆద్మీకి సపోర్ట్ ఇస్తున్నది మోడీ, ఆమ్ ఆద్మీకి సపోర్ట్ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఒక మాట లిక్కర్ స్కామ్ మీద, ఇక్కడ ఉల్టా మాట. ఎక్కడైతే తెలంగాణలో కవితను అరెస్ట్ చేయమంటుండ్రో, కవిత మీద యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అదే లిక్కర్ స్కామ్లా అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీకి సపోర్ట్ ఇస్తున్నారు. అంటే కాంగ్రెస్ కన్ఫ్యూజ్ పార్టీయా, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుందా, మోసం చేస్తుందా? అక్కడో మాట ఇక్కడో మాట. ఇంకో ప్రచారము, పెద్ద దుష్ప్రచారము తెలంగాణనే మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళే మొదలుపెట్టింది ఏంటంటే మోడీ వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్స్ తీసేస్తారు. నిజంగానే వాళ్ళకి ఆ హక్కు కూడా లేదు అట్లా మాట్లాడుతందుకు. అంబేద్కర్ను ఓడగొట్టిన వాళ్ళు, అంబేద్కర్ను అవమానించిన వాళ్ళు, వాళ్ళకు హక్కు కూడా లేదు. కానీ ఇంకా విచిత్రం ఏంటంటే ఇక్కడ రాయ్ బరేలీలా ఆడ రిజర్వేషన్స్ పెట్టిండ్రు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు రాయ్ బరేలీలో రిజర్వేషన్స్. ఏం రిజర్వేషన్స్? అది రిజర్వ్డ్ ఫర్ గాంధీ ఫ్యామిలీ అని. రాయ్ బరేలీలో 31% ఎస్సీస్ ఉన్నది. ఇప్పటి వరకు దాన్ని ఎస్సీ కాన్స్టిట్యున్సీ చేయలేదు. ఎందుకంటే అది రిజర్వేషన్స్ పెడితే